నాన్న ఈరుగాని రమ్మనవా? నేను వేములవాడ ఎగ్జిబిషన్ పోతానే, ఒక 2000 రూపాయలు ఉంటే ఇయ్యవే. ఇంకొకసారి ఇక్కడ వీరిగాని పేరు వినవద్దు. ఇక్కడ నుండి వాడు రాడు. అక్కడ ఇరి అనుకున్న పటేల్ పెద్దలు లేదు. ఏంట్రా నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగిందిరా? దేవుడా, దేవుడా, మా ప్రేమ విషయం మా నాన్నకి ఎట్లా చెప్పేది? అయ్యో దేవుడా, మా నాన్నకు మా ప్రేమ విషయం చెప్పేది ఎట్లా? మా పెళ్లి జరిగేది ఎప్పుడు దేవుడా? ఏంది మామ ఈ 10 మందిల పంచాయతీ? అయినా పటేల్ దగ్గర నువ్వెందుకు పైసలు తీసుకున్నావు? ఏం చేయాలన్నాడు? కాలం కన్నెర వేసింది. వ్యవసాయం చేస్తే పంట చేతికి వచ్చే టైంకు దండి వానలు పడి పంటంతా బాయ్. ఏం చేయాలి దేవుడా? పెట్టుబడి రాకపోయా, చేతిలో సిల్లిగవ్వ లేకపోయా. అటు చూస్తే నా బిడ్డ రాధమ్మ ఫోన్ చేసింది. దేశం పోయిన నా అల్లుడు కలివెళ్ళి అయిందట. ఊర్లే కైకిలు కూడా దొరకలేదు. పూట గడువుడు కష్టమైతుందట. దేవుడా, అందుకే గత్యంతరం లేక పటేల్ దగ్గర పైసలు తెచ్చి రాధమ్మకు పంపిరా. ఊకో మామ. పటేలా, పటేలా, ఓ పటేలా. పటేల్ సప్పుడు చేస్తాడు. పటేలా, పటేలా, ఓ పటేలా, పటేలా, ఓ పటేలా, ఓ పటేలా. ఏంద్రా సైదులు, ఏమో బాగా కొడతాను? అగో వెండలమ్మ, నువ్వు ఇక్కడ కూడా సప్పుడు చేస్తలేవు. అదేం లేదు సైదులు, ఏదో ఆలోచనలో పడినా, వినవాళ్ళే. సరే గాని పటేలు ఎక్కడున్నాడు వెన్నెలమ్మ? నాన్న పూజ చేస్తాడు సైదులు. సరే గాని ఈ పాలు తీసుకో వెన్నెలమ్మ. అవుగాని రోజు లాగులు బనియన్లు వేసుకొని తిరుగుతావు, ఇవాళేంది కొత్త డ్రెస్ వేసుకున్నావు? జోరుదారుగా తయారైనావు. ఇయ్యాల నా పుట్టినరోజు వెన్నెలమ్మ. అవునా? హ్యాపీ బర్త్డే సైదులు. థ్యాంక్స్ వెన్నెలమ్మ. నమస్తే. సైదులు, ఇట్రారా.
కల్లంకాడి వడ్లన్నీ కాంటకేసినారా? పటేలా వేసినాం 500 బత్తాలు రాగాయినాయి. మరి లెక్క ముట్టిందారా? పటేలా లెక్క మరి మామిడి తోటకు మందు కొట్టించినారా? అది పటేలా నాకు వినవది పటేలా. ఏం చేస్తుండ్రా మీరంతా? వీరడేడి వీరలు రమ్మంటున్నారుగా. పటేలా వీరడా? వీరా 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 ఇదంతా నీ వల్లేరా, నీ వల్లేరా అత్త ఇదంతా. పటేలా పటేలా ఎంత నమ్మినరో మిమ్మల్ని. ఏదైనా భరిస్తామని నమ్ముతామని భరించు, ప్రాణాలు ఇస్తా. సైదులు సైదులు ఏమైంది? సైదులు ఈ దెబ్బలేంది? సైదులు ఏమైంది? పటేలు కొట్టిండు వినాలమ్మా. అయ్యో సైదులు, అసలు ఏం జరిగింది? ఇంత జరిగిన వెన్నెల నుంచి ఫోన్ రాలేదు. సరే ఒకసారి నేనన్నా వెన్నెలకు ఫోన్ చెప్తా. స్విచ్ ఆఫ్ అవుతుందని. చంటి రే ఇట్రా. బాగున్నావా? మీ అన్నయ్యడే మొత్తానికి కనబడతలేడు. మీ అన్న మంచి ఉన్నాడా? అంత బాగున్నాం కానీ ఒకసారి రారా. చంటి నువ్వన్నా నన్ను కరెక్ట్ వీరన్నా అని పిలిచినవరా. అదే మీ తమ్ముడు అయితే నన్ను శివన్నా అని పిలిచినోడు రా. అయినా నువ్వు హాస్టల్ ఉంటుండే కదా, ఎప్పుడు వచ్చినావు? నాకు జ్వరం వచ్చిందే, అందుకే ఇంటికి వచ్చిన. సరే సరే. అవునరా, వెన్నెలెక్కకు ఫోన్ చేస్తే కలుపుతలేదు. ఎటుపోయిందిరా, కనబడతలేదు. ఎన్నెలక్క నాయే, ఎన్నెలక్క ఫోను నీళ్ళల్లో పడ్డది. అట్లనా, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. పటేల్ ఫోన్ తో నీకు ఫోన్ చేద్దామని చూసింది, కానీ పటేల్ బాగా గరం మీద ఉన్నాడు, అందుకే వేయలేదే మీరన్నా. పటేల్ కు నీకు పంచాయతీలలో లొల్లైనప్పటి నుంచి వెన్నెలక్క తిండి తింటలేదు, నీళ్లు కూడా తాగుతలేదు అన్న. నిన్నే తలుసుకుంటా బాధపడుతుంది. మరి నాకు పటేల్కి లుల్లు ఎందుకైందన్న విషయం వెళ్ళాక తెలుసారా? తెలియదే వీరన్నా. ఓ గట్లనా, జరిగింది తెలియక ఏదేదో కలుసుకొని ఎడుతుంది ఎన్నెల. ఎట్లన్నా చేసి ఎన్నెల కలవాలి, జరిగింది చెప్పాలి. ఇంటికి పోయి చెప్పే. లేదురా, పటేల్ చూస్తే లేనిపోని గొడవ అవుతుంది. పటేల్ ఊళ్ళో లేడు కదా, పటేల్ వచ్చేసరికి పొద్దు ఊపుతుంది. పటేల్ అసలు అత్తలో రాడో కూడా తెలియదు. అవునారా, మంచి ముచ్చట చెప్పినవరా. అరే ఒక చిన్న పని చేయరా, వెన్నెలక్కని బర్రెలతోటి ఇక్కడ రమ్మనరా. సరేనే వీరన్న, చెప్తా. సరేరా. సరే పోయేస్తానే వీరన్న. సరేరా. వీరన్న నిన్ను బర్రెల దగ్గరికి రమ్మన్నాడు. అవునారా? సరేరా. వీరా వీరా అసలు ఏమైంది వీరా? నీకు నాన్నకి ఎందుకు కూడా వచ్చింది? నాన్నతో గొడవ పెట్టుకుంటప్పుడు నేను గుర్తుకు రాలేదా? మన ప్రేమ గుర్తుకు రాలేదా నీకు? అది కాదు వెన్నెల, అసలు జరిగింది ఏంటంటే
ఇప్పుడు అర్థమైందా వెన్నెల ఏం జరిగిందో? సత్యమామని పంచాయతీలు అట్లా చూడబుద్ధి కాలే. ఇక్కడ అపార్థాలు చోటు చేసుకునే తప్ప ఎవరి తప్పు లేదు వెన్నెల. అవి తొలగిపోతే అందరం సంతోషంగా ఉండొచ్చు వెన్నెల. నీకు నాన్న గురించి తెలియదు వీరా. నాన్న చాలా పంతం గల మనిషి. పరువు కోసం ప్రాణం తీస్తాడు వీరా. ఏం కాదు వెన్నెల, అంత మంచిగా జరుగుతుంది, నువ్వు సంతోషంగా ఉండు. అబ్బాయిగా నీ సంగతి నీ ఇప్పుడు పటేల్ తోడు చెప్తావు. బిడ్డ ఇప్పుడు నీ కథ చెప్తావు నేను. పటేలా పటేలా వీరుగాడు ఉండు, మన వెన్నెలమ్మ ఇద్దరు బర్లకోట మాట్లాడుకుంటారు. పటేలా ఏం మాట్లాడుతున్నారా? నిజం పటేలా, నేనేతో కావద్దని చెప్తా. పటేలా ఒక్కసారి రాండి పటేలా, చూపిస్తా. పటేలా చూడ చూడ ఆగు, చూసిరా రండి పటేలా రండి. అది చూడాలి, వీరుగాడు కథ చూడు చూడు. అరే ఈరియా, పటేలా ఎంత ధైర్యం రా నీకు, ఎంత ధైర్యం రా నీకు, నీకెంత ధైర్యం అనుకుంటున్నా? పటేలా తమాషా చెప్తున్నారా? నీ బతికెంతరా? అరే ఈరిగా, నా దగ్గర పనిచేసే నీకు నా బిడ్డ కావాల్సి వచ్చిందిరో. నువ్వెంత, నీ బతుకెంత, ప్రాణం తీస్తా నా కొడక్క. ప్రాణం అంటే భయం లేదు పటేలా. ఎన్నో సార్లు ఈ పానం అడ్డు పెట్టి నీ పానాన్ని కాపాడిన పటేలా. నీకు నీ అన్నకి ఈ ఊళ్ళో బతుకులే కూడా చేస్తా. అరే విజయ్, మొన్న తీసుకొచ్చిన సంబంధం ఓకే చేయరా, నేను పట్టం వస్తున్నా. హలో ఇరా, మా నాన్న మొన్న తీసుకొచ్చిన సంబంధం ఓకే చేసిండ్రా. నేను ఇంట్లో నుంచి నగలు డబ్బులు తీసుకొని వచ్చేస్తా. ఎక్కడికన్నా వెళ్ళి బతుకుదాంరా. సరే. మామా, ఓ సత్యయ్య మామ, అగో నన్ను చూసి గట్లాగమవుతున్నావు ఏందే? ఏమో దాచిపెడుతున్నావు? ఏం లేదు అల్లుడు, అవి ఇల్లు కాగితాలు. అవి కాగితాలు లెక్క కనిపిస్తలేవు, ఫోటో లెక్క అనిపిస్తుంది. అదేం లేదు అల్లుడు, ఇల్లు కాగితాలే. చెప్పు బిడ్డ, గిట్లా వచ్చినావు? ఇగో మామ, పైసలు తీసుకొని వచ్చిందే. అవి మీ అల్లుడు కలివేళ్ళైనటివి, రాధమ్మకు పైసలు పంపి. అద్దు బిడ్డ, తీసుకో మామ, అద్దు బిడ్డ, తీసుకోయే. అద్దు బిడ్డ. పంటలన్నీ మునిగి ఇంత కరువు వచ్చాయి, ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడి అల్లుడు? అది మామ, మా అమ్మ జ్ఞాపకం తాలిబొట్టు తాకటి పెట్టి డబ్బులు తీసుకొని వచ్చిన మామ. అమ్మ జ్ఞాపకం అంటూ నువ్వు ఎందుకు అమ్మినావు అల్లుడు? నేను అమ్మలేదు మామ, తాకట్టు పెట్టిన అంతే. మేమిద్దరం అన్నదమ్ములం, నెలలు కష్టపడితే మళ్ళీ తాలిబొట్టు ఇడిపించుకుంటాం మామ. రాధమ్మ కష్టాలు ఉంది, నువ్వు ఈ డబ్బులు పంపి మామ, పంపి. సరే బిడ్డ, మీ అన్నదమ్ములు సల్లంగా ఉండాలి. సరే మామ, నేను పోయేస్తా మరి. సరే అల్లుడు. అయినా ఏంది సత్యమామ నన్ను చూసి గట్లాగమైండు? అడుగుతానేమో ఇల్లు కాగితాలు అన్నాడు. అవి కానీ అవి ఇల్లు కాగితాలు కాదు. అది అటు ఇటు చూస్తే వెన్నెలమ్మ ఫోటో లెక్క అనిపించింది నాకు. అయినా
వెన్నెలమ్మ ఫోటో సత్తయ్య మామ దగ్గర ఎందుకు ఉంటుంది? సత్తయ్య మామకు వెన్నెలమ్మకి ఏం సంబంధం? అయినా ఏదో దాత్తుండు మామ. హేహే, కానీ సత్తయ్య మామను ఎప్పుడు గిట్లా చూడలే నేను. వెన్నెలమ్మ ఎంత అందంగా ఉన్నదే. ఎట్లా చేసా నేను నా సొంతం చేసుకుంటా. పట్టెల్ని చంపి ఆ నీరుగానే తీసి అన్ని జైలుకు పంపించి నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఈ ఆస్తి అంతా నా సొంతమే. వెన్నెలమ్మ విడిచిపెట్టేది లేదు. అరే మావా చెప్పరా, ఇప్పుడు సూర్యానికి ఫోన్ చేసి రమ్మంటారా? హలో సూర్య, చెప్పరా సైదులు, ఎక్కడున్నావురా? ఇప్పుడే పొలం కాడికి వెళ్తున్నారా? నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా మన ఊరు పొలిమేర కాడికి రారా. ఎందుకురా? నువ్వు రారా. ఎందుకురా అంటే? అరే నువ్వు మొన్న పటేల్ దగ్గర తీసుకున్న పైసలు కాగితం పెట్టవారా? కాగితం రాపిస్తారా? సరే వస్తున్నారా? మరి బర్త్డే దావత్ ఉందా లేదా? నువ్వే రారా ఇక్కడికి. సరే వస్తున్నా, పార్టీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఏమారా సైదులు, పేపర్ రాసుకున్నావు అని చెప్పి తాగుతున్నావేంద్రా? రారా నువ్వే కూకో. సరేరా. బర్త్డే దావత్ ఇట్లా సెట్ చేసినవారా? అట్లుంటది మరి మనతోటి. అరే సూర్య, నువ్వు తీసుకున్న పైసలకు మిత్తి ఎంత అవుతుందో తెలుసారా నీకు? ఎంత అవుతుందిరా? నువ్వు తీసుకున్న అప్పు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే తీరుతుందో తెలుసారా నీకు? నీ ఇల్లు అమ్మినా కానీ తీరదురా. అవునారా? మరి ఎట్లారా? అరే మామ, పటేళ్ళు చంపి పెడదాం. అసలు పటేలు చంపుడేంద్రా? అసలు నువ్వు పటేలు చంపాలని ఎందుకు అనుకుంటున్నావురా? అరే మామ, ఆడదాని గురించి ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎన్నో రాజ్యాలు కూలినాయి మామ. వెన్నెలమ్మ నా పానం రా, నా గుండెలు ఉందిరా నా ఎన్నెలమ్మ. ఎన్నెలమ్మ గురించి ఏమైనా చెప్తాను నేను. అరే మావా, వీరిగాని కొన్ను వెన్నెలమ్మకు ప్రేమ కథ నడుతుందిరా. పటేల్ ఇలా పట్నం మీద తెలుసారా? ఎందుకురా? ఎందుకు ఏంట్రా? అరే మొన్న విజయ్ అన్న వెన్నెలమ్మకు సంబంధం తెచ్చిండ్రా, పెళ్లి సంబంధం. పెళ్లి సంబంధం ఫిక్స్ చేయడానికి పటేల్ పట్నం మేడు మావా. అవునారా? అరే మామా, ఈ విషయం వెన్నెలమ్మకు తెలిసి ఈరిగానికి ఫోన్ చేసి లేచిపోదాం అన్నదిరా. పైసలు బంగారం పట్టుకొస్తా పోదాం పా అన్నది మావా. మరి ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అరే మామా, ఏం చేసినా సరే ఇప్పుడే వేయాలి, ఎట్టే తటే అంతే. అరే మామా, ఇంకొద్దిగా అయిన తర్వాత పటేల్ గారు ఇంటికెళ్ళి వస్తుంది, వేసి పారేద్దాం, ముచ్చట్లేదు. అరే మామా, సత్తిగాని పంచాయతీలా ఈరిగాని కొను పటేల్ లొల్లైన ముచ్చట ఊరందరికి తెలుసు. ఇప్పుడు కనుక పటేల్ని వేసి పారేసినాం అనుకో, మనం ఈ ముచ్చట మొత్తం ఈరిగాని దొబ్బేయచ్చు. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు జైలుకి, పటేల్ కైలాసానికి. వెన్నెలమ్మ నా సంతం రా, వెన్నెలమ్మ నా సంతం. పటేల్ని వేసి పారేసి వేయాల, నన్ను ఆపే నాదే లేరురా. ఎంత మాస్టర్ ప్లాన్ వేసినవురా? మరి ఇదంతా చేస్తే నాకేం లాభం రా? అరే పిచ్చోడా, నువ్వు పటేల్ దగ్గర తీసుకున్న పైసలన్నీ మాఫీ చేస్తారా? నువ్వు జీవితంలో చూడలేనంత డబ్బు ఇస్తారా నేను? అబ్బా, ఏం ప్లాన్ వేసినవురా? ఓకేరా, పటేల్ని వేసేద్దాం రా.
పటేల్ లేచి పడేసినావు అనుకో అప్పుడు నేను పటేల్ అవుతారా నువ్వు నా పాలరు అవుతావురా ఇక మన కట్టే లేదురా అయితే వస్తానరా కొడకల్లారా ఒక్కొక్కని బాగా దొక్క